4th క్లాస్ తెలుగు 9th లెసన్ రాజు కవి మొత్తం సాధనా పత్రాలు. సాధన పత్రం 1 చదవడం వ్యక్తపరచడం. 1-2 పద్య భావాలను చదివి అచ్చుతో మొదలైన పదాలు రాయండి. ఎగ్జాంపుల్ ఒక. నెక్స్ట్ అదే, అయ్యాడు, అందంగా, అధికారం. 3-4 పద్య భావాలను చదివి గుణింత పదాలు రాయండి. ఎగ్జాంపుల్ బాగా. నెక్స్ట్ కవికి, రాజుగారికి, మాటలు, పొగిడేవారు. 5-6 పద్య భావాలను చదివి ద్విత్వాక్షర పదాలు రాయండి. ఒక అక్షరం కింద అదే అక్షరం వస్తుంటే అటువంటి పదాలను ద్విత్వాక్షర పదాలు అంటారు. ఎగ్జాంపుల్ కత్తి. నెక్స్ట్ యుద్ధాలు, అన్నారు, ఎప్పటికీ, మొత్తాన్ని. 1-2-3 పద్య భావాలలో ఉన్న సంయుక్తాక్షర పదాలు రాయండి. ఒక అక్షరం కింద వేరే అక్షరం వస్తున్న పదాలను సంయుక్తాక్షర పదాలు అంటారు. ఎగ్జాంపుల్ రాజ్యం, కావ్యాలు, రత్నాలతో, కష్టాలతో, రాజ్యంలో, రాస్తారు, ఆత్మగౌరవం. నెక్స్ట్ 4-5 పద్య భావాలను రాయండి. 4-5 పద్యాల్లో ఉన్న భావాలు రాయాలి. 4వ పద్యం. రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగిడేవారు. రాజు ధనమిచ్చి సేవకులను నియమించుకున్నాడు. కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం. ఆయన చెప్పే మాటలు విని, రచనలు చదివి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. 5వ పద్యం యొక్క భావం. రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవాడు కనుక ఆయన కత్తి ఎప్పుడూ రక్తాన్ని కురిపించేది. కవిగారి కలము అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. కవిగారి రచనలు చదివిన వారికి ఆనందం, మరణించాక పుణ్యఫలం లభించేది. నెక్స్ట్ సాధన పత్రం 2 కింది వాక్యాలకు సరైన పద్య పాదాలు రాయండి. వాక్యం. ఒక పిల్లవాడు గొప్ప భవనంలో పుట్టాడు. దీనికి సంబంధించిన పద్యపాదం. సౌధ రాజమందు జన్మించనొక బిడ్డ. నెక్స్ట్ వాక్యం. రాజును కవి లెక్క పెట్టడు. పద్యపాదం. కవిరాజు గణన సేయడు. వాక్యం. గొప్ప కవి కలం అమృతం వర్షిస్తుంది. దానికి సంబంధించిన పద్యపాదం. సుకవి చేతి కలము సుధలు గురియు. నెక్స్ట్ వాక్యం. సుకవి ప్రజల నాలుకలపైన జీవించాడు. పద్యపాదం. సుకవి జీవించే ప్రజల నాలుకల యందు. నెక్స్ట్ కింది పేరా చదివి తప్పు ఒప్పులను రాయండి. కౌశికుడు తెలివైన, చురుకైన యువకుడు. అతడు తన స్నేహితునితో న్యాయబద్ధంగా ధనం సంపాదించే విషయం మాట్లాడుతున్నాడు. వారిద్దరూ నడుస్తూ ఉండగా దారి పక్కన చచ్చిన ఎలుక కనిపించింది. తెలివైన వాడెవరైనా ఈ ఎలుకే పెట్టుబడిగా ధనం సంపాదించవచ్చు అన్నాడు కౌశికుడు. బీదవాడివి కాబట్టి నీవే ప్రయత్నించు అన్నాడు స్నేహితుడు. ఈ పారాగ్రాఫ్కి సంబంధించిన వాక్యాలు. కౌశికుడు బద్ధకస్తుడు. ఇది తప్పు. ధనం న్యాయబద్ధంగా సంపాదించాలి. ఒప్పు. వారికి దారిలో పులి ఎదురైంది. తప్పు. తెలివైన వారికి చచ్చిన ఎలుక పెట్టుబడి చాలు. ఒప్పు. నెక్స్ట్ సాధన పత్రం 3 పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. కౌశికుడు ఎటువంటి వాడు? కౌశికుడు తెలివైన, చురుకైన యువకుడు. ధనం ఎలా సంపాదించాలి? ధనం న్యాయబద్ధంగా సంపాదించాలి. స్నేహితులకు ఏమి కనిపించింది? స్నేహితులకు దారి పక్కన చచ్చిన ఎలుక కనిపించింది. ధన సంపాదనకు ఎవరు ప్రయత్నించాలి? బీదవారు ధన సంపాదనకు ప్రయత్నించాలి. కథకు పేరు పెట్టండి. ధనం సంపాదించే మార్గాలు. నెక్స్ట్ కింది పేరా చదివి ఖాళీలు పూరించండి. రాజభవనంలో ఒక అబ్బాయి పుట్టాడు. అదే రాజ్యంలో పూరి గుడిసెలో ఒక అబ్బాయి పుట్టాడు. రాజభవనంలో పుట్టినవాడు రాజయ్యాడు. గుడిసెలో పుట్టిన బిడ్డ పెరిగి కవి అయ్యాడు. రాజుగారు అధికారం చలాయించేవారు. ఆయన దగ్గర చాలా ధనం ఉండేది. కవిగారు తన కలంతో ఎన్నో గొప్ప కథలు, కావ్యాలు రచించారు. రాజుగారి ఇల్లు రత్నాలతో నిండి అందంగా ఉండేది. కవిగారి ఇల్లేమో కష్టాలతో నిండి ఉండేది. ఖాళీలు పూరించండి. రాజభవనంలో పుట్టినవాడు డాష్ అయ్యాడు. రాజు అయ్యాడు. కవి డాష్లో పుట్టాడు. పూరి గుడిసెలో. కవిగారు డాష్ మరియు డాష్ రచించారు. కథలు, కావ్యాలు. రాజుగారి ఇల్లు డాష్తో నిండి ఉండేది. రత్నాలతో. నెక్స్ట్ సాధన పత్రం 4 పేరా ఆధారంగా పదాలను జతపరిచి వాక్యం సొంతంగా రాయండి. రాజభవనం రాజు పుట్టిన స్థలం. పూరి గుడిసె అంటే కవి పుట్టిన స్థలం. రాజు అధికారం. కవి కష్టాల ఇల్లు. కలము కావ్యాలు. ధనము రాజు. వీటికి సంబంధించి సొంతంగా వాక్యాలు రాయాలి. రాజ్యంలోని పెద్ద రాజభవనంలో రాజు జన్మించాడు. పెద్ద రాజ్యంలోని చిన్న పూరి గుడిసెలో కవి పుట్టాడు. రాజ్యంలో రాజుగారు అధికారాన్ని చెలాయిస్తాడు. కవిగారి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది.
కవి కలము అమృతము వంటి కథలు కావ్యాలు అందించింది. నెక్స్ట్ పాఠంలో ఫుల్ స్టాప్ ముందున్న వాక్యాలు పేరాకు ఒకటి చొప్పున 5 రాయండి. పాఠంలో ఫుల్ స్టాప్కు ముందుండే వాక్యాలు ఒక్కొక్క పేరాలో ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని రాయండి. రాజభవనంలో పుట్టిన అతడు పెరిగి రాజయ్యాడు. రాజుగారి ఇల్లేమో రత్నాలతో నిండి అందంగా ఉండేది. రాజుగారికి అధికారం ఉన్నదని కవికి తెలుసు. కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. నెక్స్ట్ సాధన పత్రం 5. కింది పేరా చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. శ్రీకృష్ణదేవరాయలు సభలో ఉన్నవారిని ఉద్దేశించి భగవంతుడు ప్రత్యక్షమై ఒక చేతిలో అక్షయమైన ధనం ఇచ్చే పాత్ర, మరొక చేతిలో అనంతమైన జ్ఞానం ఇచ్చే పాత్ర పట్టుకొని ఏది కావాలి అంటే మీరు ఏం కోరుకుంటారు అని ప్రశ్నించాడు. అందరూ కాసేపు ఆలోచించారు. ధనం కోరుకుంటే తెలివి లేనివారేమోనని, ధనం కోరుకుంటే తెలివి లేనివారమని, ఆశపోతులమని అనుకుంటారని భయపడి జ్ఞానపాత్ర కోరుకుంటాం అని చెప్పారు. కానీ తెనాలి రామకృష్ణుడు ధనపాత్ర అన్నాడు చటుక్కున. అందరూ గొల్లున నవ్వారు. అంత ఆశ ఏమిటిది రామకృష్ణ అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఎవరైనా తమ వద్ద లేనిదే కోరుకుంటారు కదా మహారాజా అన్నాడు రామకృష్ణుడు వినయంగా. అందరూ తెల్లబోయారు. దీనికి సంబంధించిన ప్రశ్నలు. ఈ కథలో పాత్రలు ఏవి? మహారాజు, భగవంతుడు, ప్రజలు, కవి, సభికులు. ఈ కథకు పేరు పెట్టండి. తెలివైన నిర్ణయం. నెక్స్ట్ సభలో ఉన్నవారి సమాధానం ఏమిటి? సభలో ఉన్నవారు ధనం కోరుకుంటే తమని తెలివిలేని వారని, ఆశపోతులని అనుకుంటారని భయపడి జ్ఞానపాత్ర కావాలి అని సమాధానం చెప్పారు. ఎవరు తెలివి తక్కువ వారు? సభలో తమ కోరిక స్పష్టంగా చెప్పడానికి భయపడేవారు తెలివి తక్కువ వారు. తప్పు ఒప్పులను గుర్తించండి. భగవంతుని చేతిలో ఫలాలతో నిండిన పాత్ర ఉంది. తప్పు. రాజుగారు రామకృష్ణుని మాత్రమే ప్రశ్నించారు. తప్పు. ధనం కోరుకుంటే ఆశపోతులు అనుకుంటారు. ఒప్పు. సభలోని వారు రామకృష్ణుణ్ణి చూసి నవ్వేరు. ఒప్పు. నెక్స్ట్ సాధన పత్రం 6. పదజాలం. పదం చివర రకు దీర్ఘమిస్తే రా, మా, వా, రాక్స్న పెడితే రం. వచ్చేలా 2 పదాలు రాయండి. ఎగ్జాంపుల్ వసారా. చివరిలో రకు దీర్ఘమిస్తే రా అనే పదం వచ్చేలాగా, అక్షరం వచ్చేలాగా రాయాలి. వసారా, కుమార, వినర. మడమ, చీమ, కనుమ. కడవ, పడవ, కలువ. వరం, కారం, వారం. తే, లు, గు. పదం మొదట తే, మధ్యలో లు, చివర గు వచ్చేలా 2 పదాలు రాయండి. ఫస్ట్ తేతో స్టార్ట్ అయ్యే పదాలు. ఎగ్జాంపుల్ తెరువు. నెక్స్ట్ తెలుగు, తెలుపు. లు మధ్యలో వచ్చే విధంగా పదాలు. వెలుగు, మలుపు, గెలుపు. గు గాకమిస్తే గు చివర వచ్చే పదాలు. గొడుగు, పొరుగు, అడుగు. నెక్స్ట్ ఈ కింది పట్టికలో రాజుకు, కవికి ఉపయోగపడే వస్తువుల జాబితా రాయండి. రాజుకు ఉపయోగపడే వస్తువులు: కత్తి, సింహాసనం, కిరీటం, రథం, గద, విల్లు. కవికి ఉపయోగపడేవి: కలం, కాగితం, పుస్తకం, గ్రంథాలు, సిర, ఘంటం. నెక్స్ట్ సాధన పత్రం 7. ఇచ్చిన పదానికి అర్థం రాసి సొంత వాక్యంలో రాయండి. ఫస్ట్ శతము అంటే అర్థం 100, 100. దీనికి సంబంధించి సొంత వాక్యం. కవులు తమ కాలాలలో వందల కొద్ది కథలు, కావ్యాలు రచిస్తారు. నెక్స్ట్ రుచిమయం అంటే కాంతితో నిండినది. రాజుగారి భవనం రత్నాల కాంతులతో నిండి అందముగా ఉంది. స్తుతింతురు, పొగుడుతారు. రాజు అధికారాన్ని, ధనాన్ని చూసి ప్రజలు పొగుడుతారు. నెక్స్ట్ గళ్లలో రాసిన అక్షరాలతో ఈ పాఠంలోని కొన్ని పదాలకు అర్థాలు రాయండి. ఈ గళ్లలో అర్థాలు ఉన్నాయి, పక్కన రాసి ఉన్న పదాలకు అర్థాలు ఉన్నాయి. వాటిని వెతికి రాయండి. పూరి గుడిసె అంటే అర్థం రాళ్లమయం. ప్రబలిరి, పెరిగిరి. సుకవి, మంచి కవి. ధనమయం, ధనము నిండిన. శతము, 100. నెక్స్ట్ కింది అక్షరాలతో మొదలయ్యే 2 పదాలు రాయండి. రాకు దీర్ఘమిస్తే రాతో మొదలయ్యే పదాలు సొంతంగా రాసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా రాణి, రాజేష్. జాకమిస్తే జు, జున్ను, జుట్టు. కాతో మొదలయ్యే పదాలు: కవిత, కలువ. వీతో వినోదం, విరివి. దాతో దరువు, దవడ. రూతో రుణం, రుజువు. నెక్స్ట్ సాధన పత్రం 8. కింది ఏకవచన పదాలకు బహువచనం, బహువచన పదాలకు ఏకవచనం రాయండి. ఫస్ట్ బహువచనాలు రాద్దాం. రాజ్యం బహువచనం ఇచ్చేసి రాజ్యానికి రాజ్యాలు. భవనం, భవనాలు. గుడిసె, గుడిసెలు. రాజు, రాజులు. కవి, కవులు. కథ, కథలు. రత్నం, రత్నాలు. కష్టం, కష్టాలు. నెక్స్ట్ ఇక్కడ బహువచన పదాలు ఇచ్చాడు, వీటికి మనం ఏకవచనాలు రాయాలి. అధికారులకి ఏకవచనం అధికారి. సేవకుడు, సేవకులు.
మాట మాటలు, రచన రచనలు, యుద్ధం యుద్ధాలు, కత్తి కత్తులు, కలం కలాలు, లోకం లోకాలు. నెక్స్ట్ కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. కష్టం సుఖం, తెలుసు తెలియదు, ఇష్టం అయిష్టం, అమృతం విషం, చల్లని వెచ్చని, పుణ్యం పాపం. నెక్స్ట్ సాధన పత్రం 9 స్వీయ రచన. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రజలు రాజును ఎలా గౌరవిస్తారు? రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆ భయంతో రాజుగారిని ప్రజలు గౌరవించేవారు. అంతేగాక రాజు అధికారాన్ని ధనాన్ని చూసి ప్రజలు గౌరవించేవారు. కవిని ప్రజలు ఎలా గౌరవిస్తారు? కవి చెప్పే మాటలు రచనలు చదివి ప్రజలు ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. అడగక ముందే కవికి సహాయం చేసేవారు. పూరి గుడిసెలో పుట్టినవాడు ఏమయ్యాడు? పూరి గుడిసెలో పుట్టినవాడు బాగా చదువుకొని కవి అయ్యాడు. నెక్స్ట్ 4th క్వశ్చన్. రాజు ఏమి చేస్తాడు? రాజు అధికారం చెలాయిస్తాడు. కవి ఏమి చేస్తాడు? కవి తన కలంతో ఎన్నో గొప్ప కథలు కావ్యాలు రచిస్తాడు. రాజు మరణిస్తే ఏమి జరుగుతుంది? రాజు మరణిస్తే ఆకాశం నుంచి ఒక నక్షత్రం రాలిపోతుంది. కవి మరణిస్తే ఏమి జరుగుతుంది? కవి మరణిస్తే ఒక నక్షత్రం ఆకాశంలోకి వెళ్ళి ధృవతారలా ప్రకాశిస్తుంది. నెక్స్ట్ రాజు చేతి కత్తి ఏమి కురిపిస్తుంది? రాజు చేతి కత్తి రక్తాన్ని కురిపిస్తుంది. కవి చేతి కలము ఏమి కురిపిస్తుంది? కవి చేతి కలం అమృతం వంటి చల్లనైన రచనలు కురిపిస్తుంది. రాజు ఎక్కడ జీవిస్తాడు? రాజు తన గుర్తుగా చెక్కించిన రాతి విగ్రహాల యందు కొంతకాలం జీవిస్తాడు. కవి ఎక్కడ జీవిస్తాడు? కవి తాను రాసిన రచనలు పద్యాల ద్వారా ఎల్లప్పుడూ ప్రజల నాలుకలపై జీవిస్తాడు. నెక్స్ట్ రాజు గొప్పవాడా కవి గొప్పవాడా? ఎందుకు? కవి గొప్పవాడు. ఎందుకంటే రాజుగారి అధికారం ధనం చూసి ప్రజలు రాజును గౌరవించేవారు. కానీ కవి దగ్గర ధనం లేకపోయినా అతని గొప్ప రచనలు చదివి అతడిని అభిమానిస్తారు, గౌరవిస్తారు. కవి కలకాలం ప్రజల నాలుకలపై జీవించే ఉంటాడు. అందువల్ల రాజు కంటే కవి గొప్పవాడు. రాజుకు కవికి గల తేడాలను పట్టికలో రాయండి. ఇక్కడ చాలా తేడాలు ఉన్నాయి, కానీ పట్టిక చిన్నగా ఉంది కాబట్టి మెయిన్గా 4 పాయింట్స్ రాయండి. రాజు పెద్ద భవనంలో జన్మిస్తాడు. కవి పూరి గుడిసెలో జన్మించాడు. రాజు అధికారం చెలాయిస్తాడు. కవి గొప్ప కథలు రచనలు రాస్తాడు. రాజు ఇల్లు రత్నాలతో నిండి ఉంటుంది. కవి ఇల్లు కష్టాలతో నిండి ఉంటుంది. రాజు మరణిస్తే ఒక తార రాలిపోతుంది. కవి మరణిస్తే ఒక తార ఆకాశంలో పైకి పోయి ధృవతారలా ప్రకాశిస్తుంది. నెక్స్ట్ సాధన పత్రం 11 సృజనాత్మకత. ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మీ బడికి ఒక రచయిత వచ్చాడు. ఆయన రచనలు ఎలా చేస్తారో మీరు అడిగారు. ఆయన సమాధానాలు చెప్పాడు. దీన్ని సంభాషణ రూపంలో రాయండి. ఒక రచయిత మీ స్కూల్కి వస్తే మీరు ఆయన్ని ఏ ప్రశ్నలు అడుగుతారు? ఈ విధంగా సంభాషణను రాయండి. విద్యార్థి: మీకు నమస్కారములు. రచయిత: మీకు దీవెనలు. విద్యార్థి: కవిగారు, మీరు ఎలాంటి అంశాలపై రచనలు చేస్తారు? రచయిత: నేను వ్యక్తిత్వ వికాసంపై రచనలు చేస్తుంటాను. విద్యార్థి: వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి? రచయిత: మనిషి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడం, తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడం. నెక్స్ట్ విద్యార్థులు వ్యక్తిత్వ వికాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి? రచయిత: క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం, మంచి పుస్తకం చదవడం చేయాలి. ఈ విధంగా సంభాషణని పూరించాలి. కింది ఉదాహరణల ఆధారంగా ప్రశ్నలు జవాబులు వంటి వాటిని సొంతంగా రాయండి. ఉదాహరణ: కత్తి ఎక్కడ ఉంటావు? రాజుగారి నడుముకున్న ఒరలో ఉంటాను. ఒరలో నుండి ఏమి చేస్తావు? యుద్ధంలో రాజుగారికి ఉపయోగపడతాను. ఇలాగే కలం గురించి మీరు సొంతంగా రాయండి. కలం ఎక్కడ ఉంటావు? సుకవి చేతిలో ఉంటాను. చేతిలో ఉండి ఏం చేస్తావు? రచనలు చేయడంలో కవికి ఉపయోగపడతాను. నెక్స్ట్ సాధన పత్రం 12 భాషాంశాలు. కింది భాషా భాగాలకు పాఠం నుండి ఉదాహరణలు ఇవ్వండి. నామవాచకానికి ఉదాహరణలు, పాఠంలో ఉండే ఉదాహరణలు. రాజు, కవి, కత్తి, కలం, రవి పేర్లను సూచించే వాటిని నామవాచకాలు అంటారు. నెక్స్ట్ సర్వనామం. పేర్లకు బదులు వాడే వాటిని సర్వనామాలు అంటారు. నీకు, ఆమె, అది, ఆయన, వారు. విశేషణం. పెద్ద, అందంగా, ఆనందంగా, పెద్ద, బాగా. క్రియ. రచించారు, పాలించారు, చేసేవారు, పొగిడేవారు, చెలాయించేవారు. నెక్స్ట్ భాషా భాగాలకు మీ సొంత ఉదాహరణలు ఇవ్వండి. మీరు సొంతంగా ఉదాహరణలు ఇవ్వండి. నామవాచకాలు. పేర్లను సూచించేవి నామవాచకాలు.
నందు, గంగ, రాజు, హేమ, లత, గంగానది, పాలు, అడవి, ఆవు, చేప మొదలైనవి. సర్వనామం పేర్లకు బదులు వాడే వాటిని సర్వనామాలు అంటారు. ఆమె, వారు, అది, ఇది, ఇతడు, అవి, వీడు, మేము, ఇవి, వాడు ఎక్సెట్రా. నెక్స్ట్ క్రియ పనులను సూచించేవి క్రియలు. చదవడం, చూడడం, ఎగరడం, నవ్వడం, ఆడడం, రాయడం, తినడం, పాడడం, పరిగెత్తడం, నడవడం. నెక్స్ట్ విశేషణాలు వేగంగా, తీయగా, అందంగా, చెడు, మంచి, పొట్టి, ఎత్తు, నలుపు, తెలుపు, చేదు. ఇవి నామవాచకాల యొక్క స్థితిని తెలియజేస్తుంటాయి. నెక్స్ట్ అవ్యయాలు ఔరా, ఆహా, అయ్యో, అకట, ఎట్టకేలకు, ఓహో, భాళిరా, శభాష్, అక్కడ, ఇక్కడ మొదలైనవి. నెక్స్ట్ స్పందన పత్రం 4, 7, 8, 9 పాఠాలకు సంబంధించింది. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. మాట కన్నా నెంచ మనసు దృఢము. దృఢము అంటే అర్థం గట్టిది. ఛాయ పోలిక కుజన సజ్జన మైత్రి. మైత్రి అంటే అర్థం స్నేహం. మొదలు చూసిన కడుగొప్ప పిదప కురచ. కురచ అంటే పొట్టి. తేనెటీగ కూర్చి తెరువరికి యదా. తెరువరి అంటే బాటసారి. ఎంత చెలిమియున్న నెగతాళి చేయకు. చెలిమి అంటే స్నేహం. నెక్స్ట్ కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. అధికారం, అనధికారం, కష్టం, సుఖం, తెలుసు, తెలియదు, ఇష్టం, అయిష్టం, అమృతం, విషం, చల్లని, వెచ్చని, మరణం, జననం, పుణ్యం, పాపం. నెక్స్ట్ కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. సంరక్షణ ఉపయోగించి ఒక సొంత వాక్యం. గోవుల సంరక్షణ మన విధి. దాణా పశువులకు సరిపడు దాణా అవసరం. అధిరోహించు ఎంతోమంది ఎత్తైన మంచు పర్వతాలను అధిరోహించారు. నెక్స్ట్ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. రాజు మరణిస్తే ఏమి జరిగింది? రాజు మరణిస్తే ఒక తార నేల రాలింది. కొడుకు పుట్టినందుకు ఆనందం ఎప్పుడు కలుగుతుందని కవి చెప్పాడు. తన కొడుకు గొప్పతనం చూసి ప్రజలందరూ పొగిడినప్పుడు తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందని కవి చెప్పాడు. కింది భాషా భాగాలకు ఉదాహరణలు ఇవ్వండి. నామవాచకాలకి ఉదాహరణలు: రాముడు, సీత, గుంటూరు, కృష్ణ, విజయవాడ, మల్లెపువ్వు, నిమ్మకాయ, పుస్తకం, గులాబీ ఎక్సెట్రా మొదలైనవి. నెక్స్ట్ సర్వనామానికి ఉదాహరణలు: అతడు, ఆమె, వాడు, ఇది, అది, వారు, మేము, ఇతడు, మీరు మొదలైనవి. విశేషణానికి ఉదాహరణలు: అందమైన, తీయని, పచ్చని, పుల్లని, పెద్ద, ఎర్రగా, చక్కగా, కమ్మని, మధురంగా మొదలైనవి. క్రియకు ఉదాహరణలు: చూడడం, తినడం, చదవడం, వినడం, నవ్వడం, పరిగెత్తడం, నడవడం, ఏడవడం, కొట్టడం, మాట్లాడడం, రాయడం, భయపడడం మొదలైనవన్నీ క్రియలకు ఉదాహరణలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.